టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. అయితే భార్య వల్ల ఇబ్బందుల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. భార్య లేదా ఇతర అక్రమ సంబంధ వ్యవహారాలు కనుక ఉన్నట్లయితే అవి వెంటనే వదిలేసుకోవాలా, లేకపోతే భార్య చేతిలో మీరు తన్నులు తినేటటువంటి అవకాశం ఉంది. గయ్యాళిగా మారి శుక్రకేతువులు ఇద్దరు కూడా చాలా ఏడిపించేస్తారనమాట మిమ్మల్ని. అలాగే మీ ఆఫీసులో లేడీ బాసులు ఉన్నా, లేడీ కొలీగ్స్ ఉన్నా మీకు చాలా డేంజర్ వాళ్ళ వైపు చూసినా సరే. కాబట్టి ఏమంటే మేము చాలా మంచివాళ్ళం అండి, మాకు ఏమి ఇబ్బంది ఉండదండి అనడానికి కుదరదు. ఇది కలియుగం, కామయుగం, కల్తీయుగం. బ్రహ్మదేవుడు కలియుగం అని పేరు పెడితే నేను కామయుగం అని పేరు పెట్టాను, దీనికి కల్తీయుగం అని పేరు పెట్టాను నేను. జాగ్రత్త, మరి కలిపురుషుడు పట్టుకుంటాడు మీకు. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారి విద్యార్థులు ఎక్కువసేపు చదవాల్సినటువంటి అవసరం ఉంది. విదేశీ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీసాలు గీసాలు వస్తాయి కానీ కొంచెం టైం పడుతుంది. అదేవిధంగా ఈ వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఈ వ్యాపారాల్లో ఏమున్నాయండి, హోటళ్ళు, భోజనాలు అమ్మేవి, బట్టలు అమ్మేవి, ఇవే కదండి. లాడ్జింగ్స్, హాస్టల్స్, ఈ బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా వెళ్తాయి. ఆ తర్వాత పిసనారులుగా డబ్బులు దాచుకుని ఉంటారు చూస్తారండి బీరువాల్లో, పేదలకి, అనాథలకి, సాధువులకి ఇవ్వకుండా వాళ్ళ డబ్బు దొంగతనం అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్లు వెంటనే టైంలీ కట్టండి, లేకపోతే కనుక రాజు అంటే గవర్నమెంట్ మీ పైన రైడింగ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మేషరాశి వారికి ఇంకా బాగుండడానికి గాను ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క నామాన్ని మనం అనుష్ఠానం చేసుకోండి, జపం చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు.